రాసిన మొదటి పత్రిక పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ పేతురు రాసిన 2వ అధ్యాయం 24వ వచనం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించవచ్చు. ఆయన తానే తన శరీరమును మన పాపమును రాము మీద మోసుకొని ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితే. మరొకసారి దేవుడు మన జీవితాల్లో అనుగ్రహించినటువంటి యొక్క సమయాన్ని బట్టి మనం దేవుడిని స్తుతించవలసిన వారమై ఉన్నాం. సజీవుల లెక్కలో దేవుడు నుంచి ప్రభు దినంలో ప్రవేశించి ఉన్నాడు. మరి ప్రభు దినంలో మనం ఉన్నాము అంటే ఆయన ఆజ్ఞను మనం జ్ఞాపకం చేసుకోవాలి. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్లుగా ఇలా చేయండి, ఆయన ఆజ్ఞను జ్ఞాపకం చేసుకుని దానికి పాటించడమే ప్రభు దినం యొక్క ప్రత్యేకత. ఆయన శివ కార్యాన్ని తలపోసుకోకుండా మరి ఆయన యొక్క శరీరానికి సాదృశ్యంగా ఉన్న రొట్టెలు, ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్న రసపాత్రలో పాలుపొందులు లేకుండా ఉండడం అనేది ప్రభు దినానికి సరిపోయినది కాదు. అది దేవుని యొక్క ఆజ్ఞ. కేవలము మన యొక్క అనారోగ్య పరిస్థితులను బట్టి మాత్రమే ఒకవేళ ఆ పరిస్థితి రావచ్చేమో, కానీ ఏ కారణం లేకుండా చిన్న చిన్న కారణాలతో దాన్ని మనం నిర్లక్ష్య పెట్టడం అనేది ప్రభు దినానికి సరిపోయినది కాదు. అది ఆయన దినం, ఆయన కోరుకున్నటువంటి దినం, ఆయన ఆరాధించాలని, ఆయన పూజించాలని ఆయన ఇష్టపడినటువంటి ఒక దినం. మరి దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చడం కంటే గొప్ప ధన్యత ఇంకోటి లేదు. ఎందుకంటే శిలలో మన కోసం ఆయన చేసినటువంటి కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే మనము ఆయన ఇష్టము నెరవేర్చగలవు. మరి అది ఎలాంటి సందేహం లేకుండా ఎంతో సంతోషంగా మనం ఆయన యొక్క ఇష్టాన్ని నెరవేర్చవలసిన వారమే ఉన్నాం. ఎంతో సంతోషంగా. ఎందుకంటే ఆయన శిలలో ప్రాణాన్ని అప్పగించుకున్నాడు. ఆ నిజానికి ఆ యొక్క శిక్ష మనది, మన స్థానంలో ఆయన నిలబడుతున్నాడు. ఆ భయంకరమైన శిక్ష ఎలాంటిదో మనం ఎరిగి ఉన్నాం. మనం నేరుగా చూడకపోయినా గ్రంథంలో చదువుతున్నటువంటి మాటలను బట్టి ఆయన ఎంత అవమానపరచబడ్డాడో, ఎంత హేళన చేయబడ్డాడో, ఎంతగా గాయపరచబడినాడో ఇవన్నీ కూడా మనం ఎరిగి ఉన్నాం. దేనికి ఇదంతా అంటే కేవలం నిన్ను రక్షించడానికి మాత్రమే. ఎంత ప్రేమ కలిగినటువంటి వాడు ఆ ప్రేమను జ్ఞాపకం చేసుకొని మరి ఆయన ఇష్టాన్ని నెరవేర్చడం అనేది ధన్యకరమైనటువంటి విషయం. పేతురు కూడా రాస్తూ మరి మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయనే తన శరీరమందు మన పాపములను రాని మీద మోసుకొనేను అని జ్ఞాపకం చేస్తాను. వాస్తవానికి పేతురు ఆ శిలువ వేసే సమయంలో అక్కడ ఉన్నటువంటి వాడు. మనం నేరుగా చూడకపోయినా చూసిన దృశ్యాన్ని మనం మనసులో పెట్టుకొని ఆయన ఆరాధించగలుగుతున్నాం. మనం ఇంకా ధన్యులమే. కానీ పేతురు నేరుగా చూసినటువంటి వాడు కాబట్టి ఆయన చెప్పే మాట ఏంటంటే మనం ఎందుకు ఆయన రాళ్ళ మీద మన పాపాలను మోసుకున్నాడు, తన శరీరం ముందు రాళ్ళ మీద మన పాపాలను ఆయన మోసుకున్నట్టు గల కారణం ఏంటి అంటే మనము పాపముల విషయమై చనిపోవాలి, నీతి విషయమై జీవించాలి. పాపముల విషయం చనిపోవడమే దేవుని యొక్క ఉద్దేశం. చనిపోకపోతే, పాపముల విషయమై మనం చచ్చిపోకపోతే మనం నీతిమంతులం కాలేదు. మనం నీతిమంతులం కాకపోతే దేవుని రాజ్యానికి వారసులం కాలేదు. మరి పాపంలోనే మనం జీవిస్తూ ఉంటే మనం నిత్య నరకాగ్నికే పాపులం తప్ప దేవుని ఉగ్రతకు మాత్రమే పాపులమై ఉన్నాం తప్ప దేవుని యొక్క రాజ్యానికి వారసులం కాదు. కాబట్టి మనము పాపం విషయమై చనిపోయి నీతి విషయం జీవించాలని ఆయనే తన శరీరం ముందు మన పాపమును రాళ్ళ మీద మోసుకొని అంటూ ఏమంటున్నాడంటే ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొంది తెలియదు. ఆయన పొందిన గాయముల చేత స్వస్థత ఏమిటి అంటే మనకు స్వస్థత కావాల్సింది, మనకు గాయములు పొందింది ఆయన. ఇది చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి. ఎవరికైతే రోగం ఉందో వారికే మరి ఔషధం ఇవ్వాలి, వారికే ఇంజక్షన్ ఇస్తారు, మందు ఇస్తారు.
పక్క వాళ్ళకి ఇస్తే వాడు బాధపడు. కానీ మన పాపముల విషయంలో ఒకవేళ రావాల్సిన శిక్ష మనము భరించినా కూడా మనం పరలోక రాజ్యానికి చేరలేం. కారణం ఏంటంటే దేవుని యొక్క చట్టం ఉంది. రక్తం చిందించబడకుండా పాప క్షమాపణ లేదు. ఆ రక్తము నిర్దోషమైన రక్తమై ఉండాలి, నిష్కలంకమైన రక్తమై ఉండాలి, పరిశుద్ధమైన రక్తమై ఉండాలి. కాబట్టి అలాంటి రక్తం మంది కాదు. మన రక్తం అంతా చిందించిన మన పాపానికి క్షమాపణ దొరకదు. కాబట్టి నిర్దోషమైనటువంటి వాడు, నిష్కలంకమైన వాడు ఎవరి లోకంలో లేడు. కాబట్టి దేవుడు తానే మన ఒక నరుడిగా ఈ లోకంలో జన్మించాడు. రక్తమాంసంలో కలిగిన వాడుగా ఈ లోకంలో జన్మించి మానవునిగా అందరికీ కనపరుచుకున్నాడు. 33 సంవత్సరాలు జీవించాడు. ఒకసారి అలా కనపడి దెబ్బతిని మరణించి లేచి వెళ్ళిపోలేదే. 33 సంవత్సరాలు తాను మానవుడు అని లోకానికి చూపించుకున్నాడు. ఆయన మానవునిగా ఉంటూ తనలో పాపం లేదని కూడా చూపించుకున్నాడు. ఎక్కడ ఆయనలో పాపం ఉన్నదని ఎవరు రుజువు చేయలేదు. అంటే ఆయన పరిశుద్ధుడు అనేది లోకానికి అర్థమైంది. ఆయన నిర్దోషి అనేది లోకానికి అర్థమైంది. ఆయన శిలకు అప్పగించేటప్పుడు కూడా, న్యాయాధిపతుల ముందు ఆయన నిలబెట్టినప్పుడు కూడా ఆయనలో దోషం ఉంది, పాపం ఉందని ఎవరు రుజువు చేయలేదు. పిలాతు అన్నాడు, ఈ నీతిమంతుడు అని. ఆ నీతిమంతుడు నీ కోసం నా కోసం శిలలో మరణించాడు. ఆయన నిర్దోషిగా, నిష్కల్మషుడుగా, పరిశుద్ధుడుగా లోకంలో జీవించి ఆ రక్తాన్ని ఆయన చిందించాడు. ఈనాడు ఒకవేళ మనకంతగా అర్థం కాకపోయా, ఆనాడు ఇశ్రాయేలు దేవుని ప్రజలు ప్రతి సంవత్సరం ఒక గొర్రెపిల్లను వధించేటటువంటి వారు. పాప క్షమాపణ కొరకు పదే పదే చేసేవారు. ఎందుకు? దానివల్ల పూర్ణమైన మరి పాప క్షమాపణ దొరకడం లేదు. ఎందుకు అంటే అవి కూడా కల్మషంతో కూడుకున్నవే. నిర్దోషమైన అవసరం. ఆ నిర్దోషమైన యేసు ప్రభు దేవుని గొర్రెపిల్లగా ఆ శిలువలో తన యొక్క రక్తాన్ని కాల్చినాడు. తద్వారా మనకు స్వస్థత. కాబట్టి మనము గాయం పొందితే మనకు స్వస్థత దొరకదు. ఆయన పొందిన గాయం చేత మనకు స్వస్థత అని చూస్తా ఉన్నాం. స్వస్థత మనకు అవసరము అంటే మనలో స్వస్థత లేదు అనేది మనకు అర్థమవుతా ఉంది. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనంలో మాట చూస్తాను. మనకు ఎరిగినటువంటి మాట, అధికారం మొదలుకొని మడిరెత్తి వరకు మనం వెళ్ళిపోయినటువంటి వారంగా చూస్తాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం, అధికారం మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనా లేదు. ఎక్కడ చూసినా గాయములు, దెబ్బలు, పచ్చిపొళ్ళు. అవి పిండబడలేదు, కట్టబడలేదు, కాయంతో మెత్తగా చేయబడలేదు. స్వస్థత కొంచెమైనా లేదు. అధికారం మొదలుకొని నడినెత్తి వరకు కూడా చెడిపోయినటువంటి లేక స్వస్థత లేనటువంటి వారు మనం. కాబట్టి మనకు స్వస్థత అవసరమై ఉండగా, సంపూర్ణంగా చెడిపోయినటువంటి పరిస్థితుల్లో మనం ఉండగా మనలో స్వస్థపరచడానికి ఆయన గాయపరచబడ్డాడు అనే సంగతిని కూడా మనం చూస్తా ఉన్నాం. ఇంకొక మాట కీర్తన గ్రంథం 38వ కీర్తన 3వ వచనము, 38వ కీర్తన 3వ వచనం, నీ కోపాగ్ని ఆరోగ్యము నా శరీరం విడిచిపోయాను, నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. మనకు స్వస్థత లేకపోవడానికి కారణం ఏంటంటే మన పాపములను బట్టి మన ఎముకలలో స్వస్థత లేదు. క్షీణించిపోయినటువంటి పరిస్థితి, సంపూర్ణంగా చెడిపోయి క్షీణించిపోయినటువంటి పరిస్థితిలో మనం ఉన్నటువంటి వారు. మరి అందుకే మనలో స్వస్థత లేదు అని మనం చూస్తా ఉన్నాం. తర్వాత అక్కడ 5వ వచనంలో అంటాడు, నా మూర్ఖత వల్ల కలిగిన నా గాయములు దుర్వాసన గలవై శ్రమించుచున్నవి. మన మూర్ఖత వల్ల కలిగినటువంటి గాయాలు. మనకు స్వస్థత ఎందుకు లేదు అంటే మన మూర్ఖత వలన మనకుగా మనమే గాయాలు చేసుకున్నాం. అనేకమైనటువంటి చెడు క్రియలను బట్టి, చెడు కార్యములను బట్టి మన శరీరాన్ని, మన మనస్సును మనమే గాయపరుచుకున్నాం, మనమే చెడగొట్టుకున్నాం. మన మూర్ఖత్వం వలన చూస్తా ఉన్నాం. నా మూర్ఖత్వం వల్ల కలిగిన నా గాయములు నా దుర్వాసన శ్రమించుచున్నవి. కాబట్టి అలాంటి ఒక స్థితిలో మనం ఉన్నప్పుడు మనకు స్వస్థత అవసరమై ఉండగా మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు పొందిన గాయముల చేత మనకు స్వస్థత దొరికింది అని మనం చూస్తా ఉన్నాం. అంతేకాదు ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 2వ వచనంలో, ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 2వ వచనం, యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నీ వ్యాధి ఘోరమైనది, నీ గాయము బాధాకరమైనటువంటిది. మన యొక్క వ్యాధి
ఎలాంటిది అంటే ఘోరమైంది. దాన్ని ఎవరు బాగు చేసేటటువంటి రోగం కాదు. ఈనాడు మనకు వచ్చే రోగాలు బాగు చేయడానికి డాక్టర్లు ఉన్నారు, కానీ మన పాప రోగాన్ని ఆ పాపం చేత మన మూర్ఖత్వం వల్ల మనం చేసుకున్నటువంటి ఆ గాయాలను మార్పేవాడు ఎవరు లేడు. కాబట్టి నీ వ్యాధి ఘోరమైంది అంటావు. నువ్వు 13వ వచనంలో అంటాడు, నీ పాపములు విస్తరింపగా శత్రువు కొట్టినట్టు నీ గొప్ప దోషమును బట్టి నేను నీ కఠిన శిక్ష వేసి నేను గాయపరిచి ఉన్నాను అన్నాడు. కిందికి వస్తే నీ గాయములకు చికిత్స చేయగలిగిన మందు నీకు లేదు. మన యొక్క గాయాలకు చికిత్స చేసే మందు ఏది లేదు. ఆ మందు ఆయన దగ్గర మాత్రమే ఉంది. ఆయన గాయపరచబడితేనే, పరిశుద్ధమైన రక్తం చిందించబడితేనే మన గాయాలకు స్వస్థత, మన యొక్క గాయాలకు లేక మనకున్నటువంటి వ్యాధికి స్వస్థత దొరుకుతుంది అని మనం చూస్తాము. కాబట్టి ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలిగింది అని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అదే 30వ అధ్యాయంలో 17వ వచనంలో ఎవరు లక్ష్య పెట్టిన స్త్రీలను మీరు వెలివేయబడినదని నీకు పేరు పెడుతున్నారు. అయితే నేను నీకు ఆరోగ్యం కలుగజేసేదను, నీ గాయమును మాన్పేదను. ఇదే యెహోవా వాక్కు. మాన్పేవాడు ఎవరు లేడు, బాగు చేసేవాడు ఎవరు లేడు. కానీ ఎవరు బాగు చేయాలి? నేనే బాగు చేస్తా అంటున్నాడు ఆయన. నేను నీకు ఆరోగ్యం కలుగజేసేదను, నీ గాయాలను నేనే మాన్పుతాను. నీ గాయాలు మాన్పాలంటే నేనే రావాలి. నీ గాయాలు మాన్పాలంటే నేను శిక్షను అనుభవించాలి, నేను గాయాలు పొందాలి. అప్పుడే నీకు స్వస్థత. దేవాది దేవుడు తాను దిగి వచ్చాడు మానవుని కోసం. ఎంత అపారమైనటువంటి ప్రేమ, వర్ణించలేనటువంటి ప్రేమ. పూర్తిగా మరి గాయముల చేత నిండి, కురుపుల చేత నిండి, స్వస్థత లేకుండా దుర్వాసన కొడుతున్నటువంటి మన దగ్గరికి దేవుడు దిగి వచ్చి తన ప్రాణాన్ని అప్పగించడం అనేది ఎంత ఆయన అందులో ప్రేమ ఎంత అపారమైంది. ప్రేమైనటువంటి వాళ్ళ ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలుగుతా ఉంది. 53వ అధ్యాయం మనం ఎగినటువంటి మాట 53వ అధ్యాయం యెషయా గ్రంథంలో మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడేను, మన దోషములను బట్టి నలగొట్టబడేను, మన సమాధానాలకు శిక్ష అతని మీద పడేను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. మనకు స్వస్థత కలగాలి అంటే ఆయన దెబ్బలు పొందాల్సి వస్తుంది. అందుకే ఆయన దెబ్బలు కొడతా ఉంటే ఏమాత్రం దానికి అడ్డగించుకున్నాడట. పొట్టు వారికి నా వీపు అప్పగించి తినాడు, వెంట్రుకలు పెరిగివేయ వారికి నా ముఖమును దాచుకోలేదు, ఉమ్మివేయ వారికి నా ముఖాన్ని దాచుకోలేదు. వీటన్నిటిని భరించడానికి ఆ గాయము పొందడానికి కారణం ఏంటంటే ఆయన గాయపరచబడితేనే మన స్వస్థత. ఎవడో ఇందుకు ముందుకు రాడు, కానీ దేవుడు ఆయన ప్రేమ అపారమైంది. ఆయన దిగి వచ్చి మన స్థానంలో నిలబడినట్టుగా మనం చూస్తాము. ఎప్పుడైతే ఆయన గాయములు పొంది ఉన్నాడో ఆ గాయములు ఏం చేస్తా ఉన్నాయంటే 20వ అధ్యాయం సామెతలలో 30వ వచనం, గాయములు చేయు దెబ్బలు అంతరంగంలో వచ్చి చెడుతనము తొలగించును. గాయములు చేయు దెబ్బలు అంతరంగంలో వచ్చి చెడుతనాన్ని తొలగిస్తాయి. ఆయన పొందిన గాయము మనలో ఉన్నటువంటి చెడుతనాన్ని తీసివేశాయి, మనకు స్వస్థత ఇచ్చింది. ఆయన శిలువ కార్యాన్ని గురించినటువంటి సువర్తమానం మనకు వినబడుతూ ఉన్నప్పుడు మన కొరకు ఆయన శిలువలో మరణించాడు అన్నప్పుడు అది మన హృదయంలో చొచ్చుకుంది. ఆ మాట, ఇదిగో నా కోసం చనిపోయావా ప్రభా, నేనెంత చెడిపోయినటువంటి వాడిని, ఎంత దుర్మార్గుడిని, ఆయన నా కోసం నేను చనిపోయావా అని మనసులో నొప్పి కలిగి, మనసులో కార్యం జరిగి మనలో ఉన్న చెడుతనాన్ని తోలవేసింది. మనం పరిశుద్ధమయ్యాము. కాబట్టి గాయములు చేయు దెబ్బలు అంతరంగంలో వచ్చి చెడుతనము తొలగించును. కాబట్టి ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలుగుతున్నది, కలిగింది కదా, కలిగింది కూడా. నీకు నాకు స్వస్థత ఇచ్చాడు దేవుడు. ఈనాడు మనం కూడా స్వస్థ చిత్తులనే ఎదురు కూర్చోవాలి. మరి ఏం చేయాలి మనం? ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలిగింది. మరి స్వస్థత పొందినటువంటి మనం చేయవలసినటువంటి పరిస్థితి ఏంటి? బాగుకున్నా మంచిదే, బాగు చేసినాడు ఆయన, బాగు చేస్తే అయిపోయిందా? బాగు చేసిన వాడిని మర్చిపోవడమేనా? అయినా దేవుడు అది ఎరువును. అందుకే నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయాలి. ఆయన చెప్పినా మనం వినడం లేదు, ఆయన చెప్పినా వినడం లేదు. ఆయన మాట నిర్లక్ష్య పెడతా ఉన్నాం. ఆయన జ్ఞాపకం చేసుకోమని ఆయనే చెప్తా ఉన్నాడు, కానీ మనం మర్చిపోతాం.
స్వస్థత పొందినటువంటి మనం ఏం చేయాలి అంటే, మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో సేనాదయం పట్టిన వాడు ఉన్నాడు. వాడు తనకు తానే గాయాలు చేసుకుంటా ఉన్నాడు. ఆ సంఖ్యలు వేస్తే వాటిని తుత్తులుగా చేసుకుంటా ఉన్నాడు. దానివల్ల వాడికి గాయాలు అవుతా ఉన్నాయి. అట్టి వాడిని యేసు ప్రభు బాగు చేసినాడు. వాడు ఏం చేస్తాడు? స్వస్థ చిత్తుడై యేసు ప్రభు యొక్క పాదముల దగ్గర కూర్చున్నాడని మనం చూస్తాం. ఎక్కడ కూర్చోవాలి? మనం ఆయన పాదాల దగ్గర కూర్చోవాలి. స్వస్థ చిత్తులమైనటువంటి మనం ఆయన పాదముల దగ్గరకు వచ్చి సాష్టాంగపడి, ప్రభా నీవు పొందిన గాయముల చేత ఈనాడు నేను స్వస్థ చిత్తున్నయ్య అన్నయ్య, నీ ప్రేమ, నీ దయ, నీ కనికరం కాబట్టి నేను ఈనాడు స్వస్థ చిత్తున్నై నీ సన్నిధానంలో ఉన్నాను అని హృదయపూర్వకంగా మనం స్తుతిస్తే, మనం ఆరాధిస్తే, అది చూడడానికి, అది అంగీకరించడానికి, అది ఆగ్రహించడానికి ఆయన ఇష్టపడతాడు. ప్రేమ వల్ల నీ నుంచి నా నుంచి నీకు అంతే కోరుకునేది. ఆయన పొందిన గాయాల చేత స్వస్థత దొరికింది. స్వస్థత పొందిన మనం ఆయన పాదం దగ్గరికి రావాలి. ఆయన పాదముల మీద సాష్టాంగపడాలి. ఆయన చేసిన కార్యము తలపోసుకొని ఆయనకు నమస్కారం చేయాలి. కాబట్టి ఆయన స్వస్థ చిత్తులమైనటువంటి మనం ఆయన పాదం దగ్గర కూర్చోవాలి. తర్వాత లూకాసు వార్త 17వ అధ్యాయంలో 10 మంది కుష్ఠరోగులు ఆయన దగ్గరకు వచ్చారు. 10 మంది కుష్ఠరోగులు ఆయన దగ్గరకు వస్తే, మీరు పోయి యాగకులు కనపరుచుకోండి అంటే వాళ్ళు వెలుగుతుండగా శుద్ధులేదు. 10 మంది శుద్ధులైనారు. కానీ ఒకరేం చేశాడంట? వెనుదిరిగి వస్తా ఉన్నాడు. ఎలా వస్తా ఉన్నాడు? గొప్ప శబ్దంతో దేవుని ఆరాధిస్తాడు. స్వస్థ చిత్తులైనటువంటి వాడు, బాగుపడినటువంటి వాడు పరిగెత్తుకొని యేసు ప్రభు పాదాల దగ్గరికి రావాలి. యేసు ప్రభు దగ్గరికి రావాలి. గొప్ప శబ్దంతో ఆయన ఆరాధించాలి. ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అది దేవుడు కోరుకుంటున్నటువంటిది. అదే సమయంలో మన యొక్క కర్తవ్యం, మన బాధ్యత. దేవుడు చేసిన మేలను మర్చిపోవడం అది చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. ఆయన పొందిన గాయముల చేత నీకు నాకు స్వస్థత. ఆయన గాయములు పొందకపోతే స్వస్థత లేదు. మన గాయాలు మానాలంటే ఆయన స్వస్థత పొందవలసి వచ్చింది. ఆయన గాయపడవలసి వచ్చింది. ఆ గాయాలు సామాన్యమైనటువంటి గాయాలు కాదు. కేవలం శరీరానికి తగిన గాయాలు కాదు. నిందకు నా హృదయం బద్దలైపోయింది అంటాడు. ఆయన మీద నిందలు మోపారు. చాలా భయంకరమైన నిందలు మోపుతా ఉంటే తట్టుకోలేక ఆయన హృదయం బద్దలైపోయింది. తనకు ఉల్ల కిరీటం, చేతులకు మేకు, కాళ్ళకు మేకు, ప్రక్కలో బల్లెపోటు, శరీరం అంతా పోరాదెబ్బలు, దాంతో పాటు ఉమ్మి, ముఖం మీద ఉమ్మి, అవమానం, హేళన, దారి వెంట హేళన. ఏ ఒక్క దారిలో ఉన్న ఆయన స్వచ్ఛత చేశాడో, ఏ దారిలో ఆయన వెళ్తూ ఎంతమందిని ప్రేమించాడో, ఎంతమందికి ఆహారాన్ని పంచిపెట్టాడో వారి ముందే హేళన, అవమానం భరించాడు ఆయన. ఆ కేవలం నీ కోసం, నా కోసం మనం స్వస్థత పొందాలి. అలాంటి ప్రభువు మనం ఇలా ఈరోజు ఆరాధించడానికి వచ్చింది. దేవుడు మనకి ఇచ్చిన ధన్యత. ఆయన ఆరాధించడం మన ధన్యత. స్వస్థపడినటువంటి మనం పరిగెత్తుకొని వచ్చి ఆయన పాదముల మీద పడి సాష్టాంగం హృదయపూర్వకంగా తిరిగి నవ్వేటువంటి మనసుతో ఆయన స్తుతించి ఆరాధించడానికి దేవుడు తన కృప అనుగ్రహించుకున్నాడు.